నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సింగరేణి ఏరియాలో ఎన్నికల హీట్ పెరిగింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ జోరుగా ప్రచారం నిర్వహించింది. వాడివేడిగా సాగిన ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈసారి 13 కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి. ఐఎన్టీయూసీకి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. సింగరేణిలో దాదాపు 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సింగరేణిలో 6 సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ను 2 సార్లు గెలిపించుకుంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. 2003లో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది. సింగరేణి ఏరియాలో ఎన్నికల హీట్ పెరిగింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ జోరుగా ప్రచారం నిర్వహించింది. వాడివేడిగా సాగిన ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈసారి 13 కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి. ఐఎన్టీయూసీకి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. సింగరేణిలో దాదాపు 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సింగరేణిలో 6 సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ను 2 సార్లు గెలిపించుకుంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. 2003లో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది. మొత్తంగా సింగరేణి ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సైదులు. బలరాం, సింగరేణి ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలరెప్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ అంటే సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా ప్రచారం కొనసాగుతుంది. మొత్తంగా 39,748 మంది కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారు. మొదట సింగరేణిలో దాదాపుగా 60,000 మంది పైగా కూడా పనిచేసేవారు. ఇటీవల కాలంలో క్రమేపీ కార్మికుల సంఖ్య తగ్గుతూ 39,745 మందికి చేరుకుంది. మొత్తం ఈ కార్మికులంతా కూడా రేపు 27న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి కూడా ఆ పార్టీలు అంటే ఇప్పటికే 16 గత ఎన్నికల్లో అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 16 కార్మిక సంఘాలు పోటీ చేస్తే ఈసారి మాత్రం 13 గుర్తింపు సంఘ ఎన్నికలకు సంబంధించి కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. ప్రధానంగా ఏఐటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ మధ్య ప్రధాన పోటీగా భావిస్తున్నారు. ఇప్పటికే మొత్తం 7 జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే గెలుపొందారు. ఈసారి 2003లో అంటే మొత్తం 6 సార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 6 సార్లలో 3 సార్లు ఏఐటీసీ, 2 సార్లు టీబీజీకేఎస్, 2003లో మాత్రమే ఐఎన్టీసీ విజయం సాధించింది. ఆ తర్వాత గుర్తింపు సంఘంగా లేకుండా ఉన్నది. 2019లో జరగాల్సినటువంటి ఎన్నికలు కరోనా కారణంతో వాయిదా పడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఈ 27వ తారీఖున మాత్రం కార్మిక సంఘం గుర్తింపు సంఘానికి సంబంధించిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ముమ్మరంగా కూడా కొనసాగిస్తున్నారు. ప్రచారానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలతో కూడా కార్మికుల ప్రచారం ముగుస్తుంది. కార్మికుల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్టీసీకి సంబంధించినటువంటి మంత్రులు 240 గజాల స్థలం, అదేవిధంగా ఎటువంటి రుణ షరతులు లేకుండా కూడా రుణాలు ఇస్తాము, కారుణ్య నియామకాలు చేపడతామంటూ కూడా హామీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఏఐటీసీ కూడా బలమైనటువంటి కార్మికోద్యమ చరిత్ర ఉన్న నేపథ్యంలో ఏఐటీసీ కూడా బలంగా పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ 2 కూడా అలయన్స్ గా కలిసి పోటీ చేశాయి. ఇక్కడికి వచ్చేటాలకే కార్మిక
కార్మికులకు నిన్నటి వరకు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి కార్మిక సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంఘాల వారిగా వచ్చినప్పుడు విడివిడిగా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కూడా పేలుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధాన హెడ్ ఆఫీస్ గా ఉన్నటువంటి కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ లో ఏటీసీ ప్రచారానికి వెళ్తున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కురనేని సాంబశివరావును కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం పైన తీవ్ర ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి యాజమాన్యం డైరెక్టర్ కి కూడా సమాచారం అందించడంతో ఆ సింగరేణి సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రచారాన్ని కూడా అనుమతించిన పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ఏమాత్రం తీసుకోలేదు విధంగా కార్మికులను ప్రలోభాలు పెట్టేందుకు కూడా ప్రయత్నం ముమ్మరంగా కొనసాగిస్తుంది. బలరాం సైదులు, అంటే సింగరేణి ఎన్నికలను పొలిటికల్ పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకున్నాయి? ఏ అంశాల ఆధారంగా ఎన్నికల ప్రచారం చేపడుతూ ఉన్నారు? ప్రధానంగా సింగరేణి ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కారుణ్య నియామకాలు అదేవిధంగా మెడికల్ అన్ఫిట్ కు సంబంధించిన మెడికల్ సంబంధించి ప్రధాన సమస్య ఉంది. ఎందుకంటే సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు ఎక్కువగా అనారోగ్య సమస్యలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. డిపెండెంట్ ఉద్యోగాలు కావాలని కూడా కుటుంబ సభ్యులకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతిమారులు అనేక సార్లు కూడా ఆందోళన కొనసాగించినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. దాదాపుగా ఈ డిపెండెంట్ కావచ్చు, అనారోగ్యానికి సంబంధించిందిగా కారుణ్య నియామకాలకు సంబంధించింది కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రుణ సదుపాయాలు అంటే వాళ్ళు ఇంట్లో ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, కూతురు కుమారుడు పెళ్లికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి రుణాలు తీసుకోవాలంటే షరతులతో కూడినటువంటి నిబంధనలు యాజమాన్యం పెట్టింది. ఈ యాజమాన్యాలన్నిటి కూడా యాజమాన్యాలు పెట్టిన షరతులను ఐఎన్టీసీకి సంబంధించి నేతలు ప్రస్తుతం మాత్రం ఎటువంటి షరతులు లేకుండా రుణ సదుపాయం అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాన్ని కూడా పరిష్కారం చేస్తామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 20 లక్షల రూపాయల రుణాలు కూడా షరతు లేకుండా ఎటువంటి నిబంధనలు ఉండకుండా తాము ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. కార్మికులకు భరోసాగా ఉంటానని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సమస్యలపైన ఏఐటీసీ కావచ్చు, సిఐటి కావచ్చు, ఇతర బిఎంకేఎస్ఎం కావచ్చు, బీజేపీ మొత్తం ఈ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఆందోళనలు కొనసాగించాయి. ఆందోళనలు కొనసాగడంతో పాటు అనేక పోరాటాలు సింగరేణి ప్రధానంగా మనం చెప్పుకోవడం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సింగరేణిలో ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా లేవనెత్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడుతుంది. సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని ప్రధానమైన భరోసా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు ఇప్పటికే అనేక ఓసీలలో కూడా ప్రైవేటీకరణకు సంబంధించి కూడా టెండర్లు పిలవడం, ఆ టెండర్లకు సంబంధించినటువంటి అంశం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సింగరేణిని కాపాడుకోవాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో వారికి అండగా నిలబడాలని చెప్పి కూడా కార్మిక సంఘాలు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు కార్మిక సంఘాల సమస్యలపైన పోరాటం చేసినటువంటి ఏఐటీసీ కావచ్చు, అదే సిఐటి కావచ్చు, మిగిలిన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా ఐక్య ఉద్యమాలు నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నిన్నటి వరకు ఐక్యంగా ఉండి కలిసి పోటీ చేసిన పార్టీలు ఒకసారిగా విడిపోయి ఎవరి సంఘాన్ని వాళ్ళు గెలిపించుకునేందుకు వాళ్ళకి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులకు ఇందులో విరోధాలు కల్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బలరాం సైదులు, అంటే ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతూ ఉన్నారు? ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? మొత్తంగా చూసుకుంటే 80 రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి 84 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 84 పోలింగ్ కేంద్రాల్లో 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ ఉదయం నుండే ప్రారంభమవుతుంది. సాయంత్రమే ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 16 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 16లో కూడా 3 ఖమ్మంకి సంబంధించి మిగతా 13 సంబంధించిన అంశాలు కూడా పోలింగ్ కేంద్రాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క పోలింగ్ కేంద్రాలను అక్కడనే కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు కూడా భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క చూసుకుంటే అటు భూపాలపల్లి కావచ్చు, మందమరి కావచ్చు, ఇటు మనుగూరుకు సంబంధించి కొత్తగూడెం ఇల్లందు ప్రాంతాల్లో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండడంతో తీవ్రంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక ప్రధాన ఎన్నికలు. ఎందుకంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే జరుగుతున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్నిక ఏ విధంగా ఐఎన్టీసీని గెలిపించుకునేందుకు అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టీబీజీకేఎస్ గత 2 ఎన్నికల్లో కూడా టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేసింది. పోటీ చేసిన తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ముందు ప్రకటన చేసింది. ఈ ప్రకటన నేపథ్యం అంటే టీబీజీకేఎస్ నేతల్లో గందరగోళాన్ని సృష్టించింది. దీంతో టీబీజీకేఎస్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి
రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు, కార్యదర్శులుగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఐఎన్టీసీలో చేరారు. దీంతో ఒకసారిగా టీబీజీ కేసు చాలా నిర్వీర్యమైపోయింది. గత ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే 2009 కావచ్చు, 2018-19 సంబంధించిన వరకు చూసుకున్నట్లయితే పూర్తిగా 2 పర్యాయాలు టీబీజీ కేసే గుర్తింపు సంఘంగా, రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఉంది. అటు అధికార పార్టీకి సంబంధించి కేసీఆర్ కి సంబంధించి అంటే కల్వకుంట్ల కవిత కూడా పూర్తిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా తాను గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి Okay. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయని ముందుగానే భావించి టీపీజీ కేసు ఓటమికి దూరం, పోలింగ్ అంటే ఎన్నికలకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఏ విధంగానైనా ఐఎన్టీసీ గెలవాలని చెప్పేసి భావిస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకంగా ఉన్న నేతలు, కార్మిక సంఘాల నేతలు కూడా తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏమాత్రం తీసుకునే విధంగా ప్రధాన పోటీగా ఏఐటీసీ, ఐఎన్టీసీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని కూడా భావిస్తున్నారు. అయితే ఒక గందరగోళమైన పరిస్థితి అయితే ఉంది. నిన్నటి వరకు కలిసి పనిచేసిన వేరే ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కార్మిక సంఘాల Right. నేతలకు రైట్, థ్యాంక్ యూ.